బ్యాక్ టు న్యూస్. ఇక దేశానికే వెలుగులు పంచుతున్న సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్రలు జరుగుతున్నాయని బొగ్గుబాయిలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో 19,000 మంది కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. కేసీఆర్కు వస్తున్న పేరును బద్నాం చేయాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైనటువంటి వారసత్వ ఉద్యోగాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంగా కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా కూడా సుమారు 19,000 మందికి కూడా వారసత్వ విద్య ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే అటు సింగరేణి వారసత్వ ఉద్యోగాలే కాకుండా కూడా సింగరేణిలో మహిళామణులు కూడా చెలామణి అయ్యే విధంగా కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా సింగరేణిలో కూడా మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ కూడా వారసత్వ ఉద్యోగాలు కూడా మహిళలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి వస్తున్నటువంటి సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ వారికే దక్కుతుంది అనేటువంటి వస్తున్నటువంటి ఒక పేరును బదనాం చేసేందుకైతే ఒక కుట్రపూర్త పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే సింగరేణి వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. సింగరేణి బొగ్గు బాయిలపైన కూడా వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టేటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా విచ్చలవిడిగా పుకార్లు అయితే పుట్టుకొస్తున్నాయి. ఒక తండోపతండాలు ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఇంతకీ సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సింగరేణి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర ఏ విధంగా చేస్తుంది, దీనిలో ఉన్నటువంటి నిజానిజాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా కూడా అన్ని బొగ్గు బాయిల పైన కూడా ఒకే చర్చ వినిపిస్తుంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టేటువంటి ఒక కుట్ర జరుగుతుందనే ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటిది, అసలు ఎందుకు ఎగ్గొట్టనున్నారు, అసలు ఎట్లా చూడొచ్చు? ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఎవరిని కదిలించినా ఏ కార్మికుడైనా సరే, కొత్తగా వచ్చిన బదిలీ వర్కర్ నుంచి మొదలుకొని మధ్య వయస్సు అయితేంది, లేదంటే 58, 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ కార్మికుడిని అడిగినా మా వారసత్వ ఉద్యోగాలు కొనసాగిస్తారా, లేదా కారుణ్య నియామకాలు కొనసాగుతాయా, లేదా మెడికల్ బోర్డు పేరుతోటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను అన్ఫిట్ చేసి మా వారసులకి ఉద్యోగాలు ఇస్తారా అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నది. ఎందుకంటే జాతీయ సంఘాలు కోల్ ఇండియాలో ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాలను పోగొట్టినాయి. అలాగే కొద్ది రోజులు అక్కడ పోయినప్పటికి కూడా సింగరేణిలో కొనసాగినటువంటి వారసత్వ ఉద్యోగాల్ని సింగరేణిలో కూడా ఈ 5 జాతీయ సంఘాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఒప్పుకోవడం అయితేంది. చివరిగా ఏఐటీసీ దాన్ని మొత్తానికే ఇక రద్దు చేస్తున్నట్టుగా కూడా సంతకాలు పెట్టుకోవడం అయితేంది. తద్వారా మిగిలిపోయినటువంటి ఎవరైతే ఉన్నటువంటి అన్ఫిట్ ఉద్యోగాలకు ఉన్నటువంటి వాళ్ళకి నెలకు 25 మంది చొప్పున ఇస్తామన్నటువంటి క్రమంలో 6 ఏళ్లకు ఉద్యోగాలు పొందలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈలోగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2012లో గెలిచిన తర్వాత చర్చల క్రమంలో 25 ఉద్యోగాలకు నెలకు 50 ఉద్యోగాలు చేసినటువంటి అయినప్పటికి కూడా ఇంకా మిగిలిపోయినటువంటి దాన్ని కేసీఆర్ వచ్చాక ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత నెలకు 270 మంది చొప్పున 10 నెలల లోపే అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పించినటువంటి ఘనత మొట్టమొదట ప్రారంభమైనటువంటి ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చిండో ఈ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు పనిచేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ కష్టతరమైనటువంటి పనిని దృష్టిలో పెట్టుకొని వారసత్వ ఉద్యోగాలకు సర్క్యులర్ ఇచ్చినటువంటి క్రమంలో దానిపైన కోర్టుకు పోయినటువంటిది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాన్ని తప్పుబట్టినప్పటికి కూడా ఎట్లయినా చెయ్యాలి అనేటువంటి ఒక మాట తప్పని మడమ తిప్పని అనేటువంటి నాయకుడు అనే కేసీఆర్ పేరు ఎట్లా అయిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరితో చర్చించిన తర్వాత కారుణ్య నియామకాల ప్రక్రియను మార్చి 9, 2018 నుంచి ప్రారంభమైనటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఆ యొక్క కారుణ్య నియామకాల ద్వారా అపాయింట్ అయినటువంటి కార్మికుల సంఖ్య 19,000 దాటినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మా హక్కు, కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కారుణ్య నియామకాల ప్రక్రియ, మా యొక్క వారసులకు వచ్చేటువంటి ఉద్యోగాలు, అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలకు కూడా ఉద్యోగాలు ఇప్పించేటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మాకు మరి మెడికల్ బోర్డులు లేకపోవడం, ఈ కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఈరోజు కారుణ్య నియామకాలు ఈ మెడికల్ బోర్డు
మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు ఇప్పటికీ 7 నెలలు దాటినప్పటికి కూడా ఒక్క బోర్డు కూడా నిర్వహించకపోవడం వలన కార్మికుల్లో ఒక ఆందోళన, ఒక భయం, ఇవి ఉంటుందా, తీసేస్తారా, ఏంటి, ఐఈడి వాళ్ళు ఏదో కార్మికులు ఎక్కువగా ఉన్నారు అనేటువంటిది, కొత్త బావులు వస్తలేవు అనేది, వేలంలో పాల్గొనాలనేటువంటి రకరకాల భయాలు పెడుతూ ఈరోజు మనుగూరు ఏరియానే ఉండదు అనేటువంటి చెప్పి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి క్రమంలో బావిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క జాప్యం కారణంగా మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి జాప్యం గత 2 ఏళ్ల నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్మికునికి ఎంత మేరకు నష్టం కలుగుతుంది, అలాగే వారి యొక్క వారసులు కూడా ఏ విధంగా నష్టం కలుగుతుంది, ఎట్లా చూడొచ్చు? కార్మికుడి జీవితమే వృధా అవుతుంది, నాశనం అవుతున్నది. ఈరోజు నిరుద్యోగ యువత, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటిది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రకటనలకు ఉన్నాయో వాటిని మాత్రమే ఫిలప్ చేసి కొత్తగా మహా అయితే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సింగరేణిలో వారసులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాల ప్రక్రియ సింగరేణిలోనే ఇంత పెద్ద మొత్తంలో రావడం అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీలు అయితేంది, సింగరేణి యాజమాన్యం అయితేంది, రకరకాల కథలు చెప్పి ఈరోజు యాజమాన్యం ఈ యొక్క మెడికల్ బోర్డులను ఎత్తివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటిది. అందుకే ఈ కుట్రను మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది, తప్పకుండా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అయితేనే మాట్లాడుతుంది అనేటువంటిది నిన్న మొన్న మేము తిరుగుతున్నటువంటి క్రమంలో కార్మికులు చెప్తున్నటువంటిది. అందుకే ఈ కుట్రను ఛేదించడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం వహించి రాబోయే రోజుల్లో డిసెంబర్ తోటి ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కావస్తున్నటువంటి క్రమంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలి అనేటువంటిది, ఆ నిర్వహించేటువంటి క్రమంలో మెడికల్ బోర్డులను కూడా వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది మిర్యాల రాజు గారు చెప్తున్నటువంటి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్కో నెలలోనే 3 మెడికల్ బోర్డులను కండక్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ హయాంలో కూడా కనీసం ఇప్పటికీ కూడా 4 మెడికల్ బోర్డులను మాత్రం నిర్వహించారు. కార్మికులకు ఇచ్చేటువంటి వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్కి వస్తున్నటువంటి ఒక పేరును బదనాం చేసే ఒక కుట్రలో భాగంగానే వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్రలో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.